ఇది ఈనాటి పగ కాదు, మమ్మల్ని పరలోకం నుండి గెంటి వేసినప్పటి నుండి మొదలైంది. యుగ యుగాలు గుండెలు మండే వేట. అడవిలో సింహం వేట చూసుంటారు, పులి వేట చూసుంటారు, బాణానికి తగిలే పక్షి వేట చూసుంటారు. కానీ ఇది అస్సలైన సిసలైన వేట. ఒక సేవకుడు మా టార్గెట్, ఒక సువార్తికుడే మా టార్గెట్, యేసును ఎదిగినటువంటి వాళ్ళే మా టార్గెట్. యేసు లేడని చెప్పిస్తాం, యేసు లేడని చెప్పిస్తాం. మా వేట బహు భయంకరమైనది. మా వేటలో ఆయుధాలు ఉండవు, కానీ పనిచేసే యోధులు ఉంటారు. సంవత్సరాలుగా అమావాస్య రోజుల్లో మాకు పండుగ రోజు. ఆ రోజు ప్రార్థన చేసేవారిని, ప్రార్థన నడిపేవారిని, ఇంకా యేసు గురించి చెప్పేవారిని లేకుండా చేయడమే మా జీవిత లక్ష్యం. చలికాలంలో బహు భయంకరమైన చలిలో నేను చేసే ఈ తపస్సు ఆ యేసుకి వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా వేటాడి చూపిస్తాం, వేటాడి చూపిస్తాం, వేటాడి చూపిస్తా. ఇదే నా ప్రతిజ్ఞ, నా వేట, నా వేట. వేటాడి చూపిస్తా. వేటాడి చూపిస్తా. వేటాడి చూపిస్తా. వేటాడి చూపిస్తా. హాయిరా, స్వామిను బన్నీ ఇంకా రాలేదట్రా. స్వామిను బన్నీలు బయటికి వెళ్ళారు, వస్తా అన్నారు. నువ్వు పంట ఎవరా లిబిల్లి సాయికి తోడుగా రావాలి. రే రండ్రా. హాయ్ రా.
మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారా? ఈయన్నే రమ్య రామంది. మరి వీడికేం చెప్పకండి, వీడికేం తెలియదు. అవన్నీ వదిలేసి రేపు కొత్త బట్టలు చూసుకోవచ్చు. ఈ సంవత్సరం ఏ బట్టలు కొనుక్కుంటారా? నేనైతే మంచి జీన్స్ కొనుక్కుంటాను. మా ఫ్రెండ్స్ కి గుద్దిగాని రావడేసి బాబు ఏంట్రా బాబు వీళ్ళు అత్తమాటలు ప్రార్థన చేసుకుంటా ఉంటారు. బాబు ఏంట్రా రండిరా వెళ్దాం. 5 నిమిషాలు ఆగరా. రేపు పొద్దున బట్టలు కొనుక్కుందాం. నీ బట్టలేరా చూపించరా. వద్దురా వద్దురా, జీన్స్ ప్యాంట్ ఉన్న గోసుగుడ్డ ఏంట్రా. మా ఇంట్లో కొందరా. పోనలేరా మనందరూ రన్నింగ్ రేస్ పెట్టుకోవచ్చు. 10 సంచిలాగా పెట్టి రన్నింగ్ రేస్ పెట్టుకోవచ్చు. మనం అనుకున్నట్టే భీమవరంలో సీట్ వచ్చిందిరా. మంచి కోర్స్ తీసుకుని మంచి జాబ్ చేసుకుంటూ అందరం కలిసి ఉందాంరా. అంతేరా, మనకు చదువుతో పాటు దేవుడు కూడా ముఖ్యంరా. అవునరా, మనం చదువుకుంటూ దేవుని గురించి అనేక మందికి చెప్దాంరా. మనం కూడా దేవుడి పని చేస్తే సోతగాడు చెప్దాంరా. ఏంటి అవునరా, ఇంతకు రమ్యకి సీట్ ఎక్కడ వచ్చిందిరా? ఆదిత్యగా లేదురా, భీమవరం వచ్చామని చెప్తాను. వెళ్ళండిరా, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటారా. ఏమోరా, ఎవరేమనుకుంటామంటే నేను బట్టి నీతోనే ఉంటాను. నీది నాది అక్కడ ఏం చేస్తున్నారా? ఇటు రండి, అందరం కలిసి ప్రార్థన చేసుకుని వెళ్దాంరా ఇంటికి. అలాగేరా, మీరు చేసుకుని వచ్చండి. మాకు గంట పని ఉంది, మేము చూసుకుని వస్తాం. సరే రండిరా, ఇక్కడ ఉంటాం మేము. అలా వెళ్ళిపోతే వెళ్ళిపోయారా, మనం ప్రార్థన చేసుకుని వెళ్దాం రండి. సరే రండిరా, ప్రార్థన చేసుకుని వెళ్దాం. ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవే గొప్ప దేవుడు అని, నీవే రక్షకుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి. మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి విషయంలో మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభా. అనేక మందికి సువార్త ప్రకటించడానికి నువ్వు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో ప్రతి బిడ్డను మీ స్వాధీనం తీసుకోమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి బిడ్డను మీరు రక్షించమని అడుగుతున్నాం తండ్రి. నడితే నీ ప్రాంతంలో ప్రతి బిడ్డ రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభా. వారికి కలిగిన బాధల నుండి, ఇబ్బందుల నుండి తొలగించమని అడుగుతున్నాం తండ్రి. అనేక మందికి సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీ కృపలో నింపమని అడుగుతున్నాం తండ్రి. యవ్వన కాలంలో నీ కార్యం వేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి విషయంలో నడతండి, నిన్ను ముందు పెట్టే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రాంతాన్ని రక్షించడానికి సహాయం చేయండి ప్రభు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అరే ఇంటికి వెళ్ళిపోదాం రా. ఇప్పటికైనా ప్రార్థన చేసుకున్న తల తిరుగుతుందిరా నాకైతే. అలాగుందిరా, ఎందుకో తెలీదు, కడుపులో నొప్పిగా ఉంది. ఏం పర్లేదు రండిరా, ఇంటికి వెళ్దాం. సరే రండిరా, ఇంటికి వెళ్దాం.
అరే కడుపులో నొప్పిగా ఉందండి. సరే కొంచెంసేపు బైబిల్ చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పడండ చేయుచున్నాడు. శాంతికర. అరే ఇదేంటిది, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ ఎందుకు ఆరిపోయింది? నా ప్రాణమునకు ఆయనే సేవిస్తున్నాడు, తన నామమును బట్టి నీతి. అరే ఇదేంటిది, ఈరోజు ఎంత డిస్టర్బెన్స్గా ఉంది. సరే బైబిల్ పెట్టేసి ఇంక పడుకుందాం. ఇదేంటిది, ఎంత భయంకరమైన కాలు వచ్చింది, ఏమైంది అసలు? అరే ఏంటి కళ? నేను దేవుల్లో ఉంటున్నాను కదా, ఏంటి సాతాను కలలు? నేను దేవుల్లో ఉంటున్నాను కదా.
లే పరిగెత్తరా, పరిగెత్తు 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 పరిగెత్తరా, పరిగెత్తు, వాడెక్కు, దూకే దూకే దూకే. అరే వాళ్ళు ఎగ్జామ్ ఉంది ఏమని తెలుసా మీకు? నాకు తెలియదురా ఎగ్జామ్ ఉందో లేదో. అంటే వాళ్ళు చెప్పారా గ్రూప్లో ఎగ్జామ్ ఉందని మా వాళ్ళు. నేనైతే ఎగ్జామ్ ఉందన్న కూడా మర్చిపోయాను. ఇప్పుడు కాలేజీలో ఏం చేయాలంట? మీకు పెట్టారా? నాకు అది కూడా లేదు. నీకు పెట్టారా? మరి ఇప్పుడు ఎలా రాదా ఎగ్జామ్? ఏమరా చూడాలి, క్లాసులో స్లిప్పులు తింటా అన్నారు. క్వశ్చన్ పేపర్ తిప్పి రాదా? అవునరా, అది కూడా నిజమేరో. ఎగ్జామ్ ఏదో రాసి ఇచ్చలే, ఎగ్జామ్ ఏముంది కానీ నేను రాత్రి ఒక భయంకరమైన కళ వచ్చిందిరా బాబు. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు కూడా అలాగే వచ్చిందిరా, నన్ను ఒక దయ్యం తరుముతుంది. నాకైతే చూడలేదు, చెప్పిందిరా బాబు. దెబ్బ ఇంట్లో నుండి బయటకు వచ్చానా, తెల్లరదాకా వెళ్ళలేదా? ఇది కళ అయితే కాదురా, మొత్తానికి ఏదో జరుగుతుంది. అవునరా. అవునరా. అవునరా, మన కాలేజీలో ఏం జరిగిందో తెలుసంట్రా? తెలీదురా. అయినా మనకేం తెలుస్తుందిరా, మొన్న నేను కాలేజీకి వెళ్ళలేదు కదా. అవునరా, మనకు రాత్రి జరిగిందే పొద్దున గుర్తుండదు. మన కాలేజీ విషయాలు ఏం గుర్తుంటారా? బాబు ఇంట్లో డబ్బులు పెట్టేస్తున్నారు బాబు తెగ. మనం కాలేజీకి వెళ్తున్నాం కానీ ఎందుకు వెళ్తున్నాం కూడా తెలియదురా. చాలా భయంకరమైన కళ వచ్చినాయిరా బాబు. అవునరా బాబు. రాత్రి చాలా భయంకరమైన కళ వచ్చినాయిరా బాబు. ఎక్కువసేపు పడుకుంటా ఏ కళ్ళు వస్తాయి మరి. రాత్రి అంతా మెలుగుగా ఉంటాం కదరా, అందుకే మాకు కలలు రా. మీరు అంతా రాత్రి అంతా పడుకుంటారు కాబట్టి మీ కళ్ళ మీద కళ్ళు వచ్చేస్తున్నాయి. మాకు వచ్చిన మామూలు కళ అయితే కాదురా, మొత్తానికి ఏదో జరుగుతుంది అక్కడ. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. అయితే భయంతో చచ్చిపోయిన రా. చెప్తే ఇక్కడ భయం వేస్తుందా? నేనైతే తెల్లరదాకా ఇంట్లోకి వెళ్ళదా? సర్లే కానీ రేపొద్దున పుట్టినరోజు ఉంది, అందరూ వచ్చి పార్టీ ఇస్తున్నాం. బర్త్డే పార్టీ అంటున్నావు మరి, మరి మాకేమైనా స్పెషల్ ఏమైనా ఉంటుందా? స్పెషల్ అంటే? స్పెషల్ అంటే మందు విస్కీ లాంటివి ఉంటే చెప్పండి, మామూలుగా వస్తాం, లేదా తెచ్చుకుని వస్తాం, కానీ పార్టీ ఖచ్చితంగా వస్తాం. మనం దేవుని ఎతికి దేవుని కోసం ప్రార్థన చేసి పార్టీని ఎంజాయ్ చేద్దాం, సరేనా? రే బర్త్డే పార్టీ అని చెప్పి జీసస్ బైబిల్ ప్రార్థన అని పెట్టకంటారా బాబు. మేము పేరుకి క్రిస్టియనే కానీ వయసు అయిపోయిన తర్వాత వస్తాం ప్రార్థనలోకి. ఎరా మన లెక్క వేరు. మన లెక్క వేరు. స్పెషల్ అయితే ఇవ్వను కానీ పార్టీ అయితే ఇస్తాను రా. రే మీ పార్టీ మీరు చేసుకోండి, మ్యారేజ్ మేము చూసుకుని వస్తాం, కానీ పార్టీకి ఇద్దరం కలిసి వస్తాం. సరేరా అయితే రేపు కలుద్దాం అందరం. సరేరా. సరేరా అయితే రేపు అందరూ తప్పకుండా రండి. అలాగేరా. సరే రండి వెళ్దాం. అరే ఏమన్నా కొనుక్కుని వెళ్దామా? సరే తీసుకుందాం. అరే లేచిపోయాడు ఒకటే ఉందరా, సరిపోద్దా? సరిపోద్ది. హ్యాపీ బర్త్డే రా సన్నీ. బర్త్డే రా సన్నీ. థ్యాంక్ యూ రా. పార్టీ ఏంటి మరి? వెళ్దాం రా, కేక్ కటింగ్ అయిపోయాక వెళ్దాం అందరం కలిసి. కేక్ కట్ చేద్దాం రండి. బిర్యానీ పెత్తవేంట్రా? సరేరా. బన్నీ సామీలు ఇంకా రాలేదేంట్రా? వెయిట్ చేద్దామా లేదా కానిచ్చేద్దామా? వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సరేరా. ఎన్ని గవర్నమెంట్లు మారినా సరే మన బీర్ల రేట్లు తగ్గట్లేదురా బాబు. తగ్గట్లేదురా. అరే కాదా, అన్ని తీసుకొస్తున్నావా? ఓకే, మనకన్నా ముందు వస్తారా? హ్యాపీ బర్త్డే రా సన్నీ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. అరే రండ్రా, బర్త్డే కేక్ కటింగ్ చేసి ప్రార్థన చేసుకుందాం. సరే రండిరా. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయా. ఈ రోజు సన్నీ బర్త్డేని బట్టి దీవించమన్నాయా. సంవత్సరం నీ దయాకిరీచి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. కీర్తనలు 65:11 నిమిత్తం దీవించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి విషయంలో బిడ్డను ముందుకు నడిపించమని, నీ జ్ఞానంతో నింపమని ప్రభు యేసుక్రీస్తునామమున అడుగుతున్నాం తండ్రి.
అరే రండ్రా కేక్ కటింగ్ అయిపోయింది కదా బైబిల్ బైబిల్ అయితే మీరు చదువుకుంటారా, మాకైతే స్పెషల్ ఈవెంట్ ఉంది. మనం కేక్ ని స్టఫ్ కింద ఆడుకుందాం రా. అలా ఎలా కుదురుతుందిరా, ముందే వేద్దని చెప్పాను కదా. బైబిల్ చదువుకుందాం మనం. దేవుని దయ్యాల బెడ్లో రా, మేము తాగుతాం, తాగింది దిగేదాకా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం. మమ్మల్ని ఎవరు రాపేది? మీ ప్రార్థన కానీ మా బైబిల్ కానీ మమ్మల్ని ఆపలేదురా. మీరేంట్రా ప్రార్థనా బైబిల్ అంటారో? ప్రార్థనా బైబిల్ మీకేం కలుగుతుందిరా? మమ్మల్ని చూడండి, మందేస్తున్నాము, అది ఎరిగేదాకా రోడ్డు మీద చిందేస్తున్నాము. మా అంజనవాడు ఆపలేడా? మీరేంట్రా బైబిల్ చేస్తావేంట్రా? అరే మీకు సబ్జెక్ట్ లాగుతున్నాయి, కాలేజీలో అయినా మంచి పేరు లేదు, మీతో ఫ్రెండ్షిప్ వేస్ట్ రా. చా అనవసరంగా బర్త్డే చేసుకున్నాను రా. ఏసే లేకపోతే మీరు వద్దు, మీ స్నేహం వద్దురా. బర్త్డే కని పిలిచి అవమానిస్తున్నారేంట్రా? మిమ్మల్ని ఏం చేయాలో చేస్తాం రా, మిమ్మల్ని మాత్రం ఊరుకోమరా. చిన్నప్పటి నుంచి మాతో తిరిగి ఒక దేవుడి వల్ల మమ్మల్ని వదిలేసుకుంటున్నారు కదరా, మీకు ఏం చేయాలో చేస్తాంరా. ఒరే వీళ్ళని ఏదో ఒకటి చేయాలరా. నాకు తెలిసినోడు అక్కడ ఉన్నాడు, రాడ్ దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం. వీళ్ళని ఏదో ఒకటి గట్టిగా చేద్దాం. ఇటు చెప్పిన అడ్రస్ ఇదే అనుకుంటా. ఇదేంటి ఎంత చీకటిగా ఉంది? ఇలా ఎలాగన్నా ఈరోజు ఏదో ఒకటి చేయాలని. ఇటు చెప్పిన అడ్రస్ ఇదే, లైట్ వేసుకుందాం. మరీ చీకటిగా ఉంది, అక్కడ ఎవడో ఉన్నారా? ఓరి అమ్మా, ఏంది ఇలా ఉన్నాడా? అన్నా అన్నా అన్నా, మా ఫ్రెండ్స్ని ముగ్గురిని చంపాలన్నా. చంపాలన్నా. ఇదిగో ఇలా ముగ్గురన్నా, చంపాలన్నా. సరే అరే పోతాను. అలాగేనా? వాళ్ళు చంపేస్తారు, ఈ విషయం బన్నీగా చెప్దాం. ఈ టైంలో ట్వీట్ చేస్తున్నాడు. హలో బన్నీ. చెప్పరా. రేపు అర్జెంట్ పని పడిందిరా, సన్నీ గడిది, ఏలే గడిది, కిరణ్ గడిది ఫోటో తీసుకుని రేపు సాయంత్రం కలుద్దాం. సరేరా, ఓకేరా. ఉంటా, బాయ్రా. నన్ను ఎక్కడ తీసుకొచ్చారా నన్ను? మళ్ళీ ఏడిపించారు కదా వాళ్ళని, చేతబడి ఏం చేద్దాం. అందుకనే ఫోటోలు తెమ్మను నన్ను. తీసుకొచ్చావరా? తీసుకొచ్చాను రా. సరే ఓకే. మీరు ఇక్కడ చాలా చీకటి ఉందిరా, నాకు భయంగా ఉందిరా, వెళ్ళిపోతుందారా? మా అద్దరికి ఉండే ప్లేస్ అంటే ఎలా ఉంటాయి, అలా భయంకరంగా తేడా ఉందిరా, వెళ్ళిపోతుందారా? నేను ఉన్నాను కదా, ఏం భయం ఉండదా? వద్దురా వెళ్ళిపోతున్నారా? ఇక్కడ ఒకడు ఉంటాడు, అని చూసి నువ్వు భయపడుకో. అరే ఇక్కడే ఉన్నాడు, భయపడకు నువ్వు. అన్నా అదే నన్ను వచ్చాం కదా. సరే దారా వెళ్దాం. అలాగే అన్నా. ఏంటిది, ఇక్కడ ఏదో ఉంది ఏంటి? అరే వద్దురా, వెళ్ళిపోతుందా? అరే వద్దురా, వద్దురా. ఏం కాదురా, ఉండరా. ఏం కాదు. అరే వద్దురా, వెళ్ళిపోతుంది. ఏం కాదు. ఉండు. ఎవర్రా మీరు? నేను తిని తర్వాత మిగిలిన చెయ్యరా అది. ఇక్కడ డిస్టర్బ్ చేయకండి. ఒకరిని చంపాను, తినగా మిగిలిన చెయ్యది. మీరు వచ్చిన పనేంటో చెప్పండి. ఒకరిని చంపడానికి 10,000, అలా ఒక్కొక్క మనిషిని చంపడానికి 10,000 ఇవ్వండి.
అయ్యా మా దగ్గర అంత లేవు, ఒక ముగ్గురిని చంపాలి. వాళ్ళు యేసుక్రీస్తు అంటున్నారు. వాళ్ళ ముగ్గురిని చంపితే సరిపోద్ది అయ్యా. నాకు కావాల్సింది కూడా అదే. నీ పని ఉచితంగా చేస్తా. వేటాడి చంపుతా. చావు భయంకరమైనది, నా పాచికలు భయంకరమైనవి. భూత ప్రేత పిశాచాలతో నా ఒప్పందం కుదిరింది. ఫోటోస్ వాళ్ళకి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? లేవయ్యా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో చెప్పండి. ఒక కొట్టుకైతే వెళ్తారయ్యా వాళ్ళు. అది చాలు, ఇంకా మా శాంబాగాడు చూసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. కౌరు పెట్టినప్పుడు వద్దురుగాను వెళ్ళండి. మన కొట్టుకొచ్చే అన్నయ్యలు కదా, మాకేంటి లాభం? ఇవన్నీ మా అత్తడికి కావాలా? భయమేస్తుంది నాకు. సరే అన్నయ్య ఇస్తాం. అరే ఏంటి సార్తో గొడవ ఏందంట? ఏమరా బాబు ప్రతిరోజు విసిగించేస్తున్నాడు. ఏంట్రీడ సార్ని కొట్టేస్తాను అంటున్నాడా? కొట్టేద్దామా? ఈయన ఓ సార్ని కొట్టేదని అంటున్నాడు. సర్లే రండి కొట్లోకి వెళ్దాం. పద వెళ్దాం. ఖ్యాతి, శాంతి, అన్నయ్యలు వచ్చారు, బయటికి రండి. హాయ్ అన్నయ్య. హాయ్ చెల్లి. రాత్రంతా నాకు జలుబు చేసిందిరా బాబు. యారా ఏం చేసావు? ఏమరా బాబు కోల్డ్ మొత్తమా. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజీకి వెళ్తున్నాం చెల్లి. తల దువ్వుకోలేదు అన్నయ్య, చాలా చిరాగ్గా ఉంది. మా దువ్వెంతో దువ్వుకో. అన్నయ్య ఇదిగో. మీ ఇద్దరు ఎప్పుడైనా దూనిచ్చారేంట్రా? నా చుట్టాలందని చెప్పారేంట్రా? మా చెల్లి చూడండిరా దూనిచ్చి దూకోమని చెప్పింది. సర్లే దూకోరా. గట్టిగా దూకో అన్నయ్య. సరే చెల్లి. ఇదిగో చెల్లి. అన్నయ్య నీకు జలుబు అన్నావు కదా అన్నయ్య. ఇంకో అన్నయ్య. మీరు ఎప్పుడైనా ఏమన్నా ఇచ్చారేంటారు నాకు? ఆ చెల్లి చూడండి రా కర్చీఫ్ ఇచ్చింది నాకు. మీరు అన్నారు. అన్నయ్య కర్చీఫ్ ఇచ్చే అన్నయ్య, మాకు కావాలి. ఇదిగో చెల్లి, థ్యాంక్స్. తమ్ముడు నీళ్ళు తాగుతావా?
సరేరా, ఇంకా టైం అవుతుంది కదా, ఇంక వెళ్దామా? వెళ్దాం రా. పదండి వెళ్దాం. తమ్ముడు వాటర్ బాటిల్ ఇవ్వా? ఇస్తున్నాను అక్క వాటర్ బాటిల్. ఇదిగో అక్క. 3వ వికెట్ డౌన్. ఈ అన్నయ్య ఎంటుకలు, ఈ అన్నయ్య కచ్చీఫ్, తమ్ముడు బాటిల్. ఈ 3 తీసుకెళ్లి మాంత్రికుడికి ఇచ్చేద్దాం. సరే. యారా మాంత్రికుడా, మమ్మల్ని పిలిచు, కారణం ఏంటో చెప్పు. ఏం చెప్పినా నేను చేస్తాను. వస్తువులకి సంబంధించిన వ్యక్తుల్ని తీసుకురండి. నువ్వు చెప్పినట్టే తీసుకొస్తా. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశములను సృజించువాడు. ఆయన నీ పాదము తొట్టెలను నీయుడు. నిన్ను కాపాడువాడు కునకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం. అరే, లైట్ ఆగిపోయింది ఏంటి మళ్ళీ? అరే ఏంటిది ఇలా కనబడుతుంది ఏంటి? అరే ఏంటి అసలు ఇది? అసలు అర్థం కావట్లేదు ఏంటిది. సరే లైట్ వేసి చూద్దాం. అరే ఇప్పుడు ఏదో చూసినట్టు ఉంది కదా ఇక్కడ. చూస్తే ఏం లేదేంటి? అరే ఇక్కడ ఏదో రూపం ఉన్నట్టు ఉంది కదరా. ఏం లేదేంటి? ఇది నా బ్రహ్మ ఉంటుందిలే. చదువుకుందాం వాక్యం. నాకు నువ్వు కావాలి కావాలి. ఏంటా సౌండ్? ఏ తేడా ఉంది అసలు. లేటెస్ట్ వద్దాం. ఓకే, ఇది సాతాన్ ఎఫర్ట్ అయి ఉంటుంది. వాక్యం చదువుతాం. 91వ కీర్తన తీసి చదువుదాం. మహోన్నత
నీతిని చోటున నివసించువాడు, సర్వశక్తిని ఎదురున విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కల నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము రాలై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాకుండదు. యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా సహాయం చేసే దేవుడవు నీవే. యేసయ్యా నడతండి ఈ రాత్రి వేళ. యేసయ్యా నడతండి, నీవే తోడుండమని అడుగుతున్నాను. యేసయ్యా ఎటువంటి ఆపద రాకుండా ఈ యొక్క రెక్కల చాటున భద్రపరచండి. యేసయ్యా నా కొరకు నడతండి, పరిచర్య చేసే దేవదత్తులను విడుదల చేయండి. యేసయ్యా నీవే సహాయం చేయండి. యేసయ్యా నీ యొక్క కృప, నీ యొక్క కాతుల శక్తిని విడుదల చేయండి. యేసయ్యా నీవే ముందులో నడిపించమని అడుగుతున్నాను. యేసయ్యా నీవే ముందులో నడిపిస్తాను నమ్ముచున్నాను. యేసయ్యా నా యొక్క చిన్న ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏంటి డిస్టర్బెన్స్? సర్లే. మహోన్నతుడు అయిన దేవుడు తండ్రి, మా ద్వారా నడతని అనేక మందికి సువార్త ప్రకటించబడడానికి సహాయం చేయబడుతున్నాం ప్రభా. ఎవరు నువ్వు? ఇదిగో పాములను త్రెలను త్రొక్కుటకు శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఏంటి హ్యాంగ్ అయిపోయింది? నాసార్లు హ్యాంగ్ అయిపోద్దా? బాబాయ్ అసలు తెల్లారాకి వెళ్తాను బాబాయ్. తెల్లారాక నేను ఇంట్లోకి వెళ్ళను బాబాయ్, అసలు వెళ్ళను. నేను డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాం, ఈరోజు సినిమాకి వెళ్ళాం, రేపు క్యాంప్కి వెళ్ళాలి. ఇలా రోజు ఎంజాయ్ చేయాలి. ఎవరు నువ్వు? సాతానా. ఎందుకు వచ్చావు? పో, వెళ్ళిపో. వెళ్తావా లేదా? వెళ్తా, నిన్ను కూడా తీసుకువెళ్తా. లగరాలే. నిన్నేమో స్టేజ్ డ్రామా అయిపోయింది, ఈరోజు సినిమా అయిపోయింది, రేపు క్యాంప్. అబ్బా ఎంత బాగుంది లైఫ్. ఎవరు నువ్వు? దొరికావు పదరా, దొరికావు పదరా. నాటకాలు చేయకు, లెగరా లెగరా. ఈ రక్తం ఏంటి? రక్తం అలాగే వస్తుంది కానీ నువ్వు లెగరా ముందు.
నేను నడిపించిన చోటికి నడవరా ముందు, అక్కడ చూసుకుందామని. నేనేంటో ఎంత బిజీ అయిపోయాను ఏంటో. మొన్నేమో డ్యాన్సులకి, నిన్నేమో సినిమాకి, రేపేమో క్యాంప్కి. నేనేంటి ఎంత బిజీ అయిపోయాను. లైఫ్ అంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాం, అలా ఎంజాయ్మెంట్లో అయిపోతుంది అలా. ఏ సాతానా, మళ్ళీ నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా బైబిల్ ఏది? ఎక్కడ పెట్టాను? కనబడతలేదే. నా బైబిల్ ఎక్కడ పెట్టాను? మొన్న ఏదో బైబిల్ చదివాను, గుర్తు రావట్లేదే. అయినా సరే సాధారణ నువ్వు పో. పోవడానికి రాలే, తీసుకుపోవడానికి వచ్చా. రారా. అరే ఏమైంది? నోట్లో చాలా బ్లడ్ వచ్చేస్తుందండి. ఏమైంది? ఈరోజు బ్లడ్ ఎంట్రలో వచ్చేస్తుంది.
చాలా దెయ్యాలు వీళ్ళని లాక్కొచ్చారు. వీళ్ళని వెంటాడి చంపుతా. ఇప్పుడు చెప్పండ్రా, యేసుక్రీస్తు మిమ్మల్ని కాపాడతాడా? ఇది నా ఇలాకా. రే, మన ప్రార్థన మానేసాం కదా, దేవుడు మనకు సహాయం చేయడేమో. మన పని అయిపోయిందిరా. అంతా కిరణగడ వల్లరా. ఈరోజే మనకు లాస్ట్ రోజు. ఇప్పుడు చెప్పండ్రా, యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు రక్షకుడని మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. చెప్పండ్రా. చెప్పరా, యేసుక్రీస్తు ఎవరో తెలుసా? తెలీదు. మళ్ళీ ఇంకోసారి నాకు చెప్పు. తెలీదు. ఆ యేసు ఎవరో నీకు తెలుసా? చెప్పరా. నన్ను చంపొద్దు. నాకు తెలీదు. నాకు తెలీదు. ప్లీజ్ నన్ను చంపొద్దు. నువ్వన్నా చెప్పరా, ధైర్యంగా చెప్పు. చెప్పరా, యేసు ఎవరో నీకు తెలుసా? యేసుని ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎవరో నాకు తెలియదు. నన్ను వదిలేయండి. నన్ను చంపకండి. ప్లీజ్ ప్లీజ్. నేను పరలోకము నుండి వీళ్ళ కొరకు పంపబడ్డాను. వీళ్ళకు హాని చేయకూడదని పరలోకమందు దేవుడు నిర్ణయించాడు. ఏ మాంత్రికుడా, నా వాక్యం గుర్తులేదా? సాతానా, మిమ్మల్ని బంధిస్తున్నాను. యేసు నామంలో సాతానా, మీ బలమంతా బంధించబడునుగాక. వద్దు 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 వద్దు. మాంత్రికుడా, దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింది పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా నుండును అని వాక్యం సెలవిచ్చుచున్నది. ఈ ముగ్గురు యవనస్తులు పడిపోయినా తిరిగి లేస్తారు, యేసే కోసం బ్రతుకుతారు. వీరి జీవం యేసులో ఉన్నది. మాంత్రికుడా, యేసు నామంలో నేను బంధిస్తున్నాను. మాంత్రికుడా, యేసు నామంలో నేను బంధిస్తున్నాను. యవనస్తులారా, దేవుడు మీకు తోడుండబోతున్నాడు. సన్నీ, 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 కిరణ్, 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 ఏలియా, ఏలియా, ఏమైంది ఏలియా? అయ్యో, ఏమైంది వీళ్ళకి? ఏంటి ఈ ఫోటోలు? ఏంటి ఇలా ముగ్గురు ఫోటోలు ఎక్కడెందుకున్నాయి?
ఇక్కడ ఏదో జరిగింది. ఈ కుంకుమ ఏంటి, ఈ పసుపు ఏంటి? ఇక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో అవుతుంది, ఏదో జరిగింది. ఇంక పడిపోయారు. వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు కదా, వీళ్ళకు కూడా చేతబడి తగులుతుందా? ఇక్కడ ఏదో తేడా జరిగింది. సన్నీ, సన్నీ లెగ్, సన్నీ లెగ్, సన్నీ. కిరణ్, కిరణ్ ఒకసారి లెగ్, కిరణ్, కిరణ్ లెగ్, కిరణ్. ఏలియా, ఏలియా లెగ్, ఏలియా. ఏమైంది, ఏమైంది? ఇక్కడికి వచ్చి ఎందుకు పడిపోయారు? మాకేం తెలియదన్నా. ఇదేంటిది? సన్నీ లెగ్, సన్నీ. కిరణ్ లెగ్, కిరణ్. ఏలియా లెగ్. పదండి మనం చర్చ్ దగ్గరికి వెళ్దాం. నేను వెళ్ళి పాశ్రంలో తీసుకుని వస్తాను. పాశ్రమ గారు, నేను ఆ దారిలో వెళ్తున్నప్పుడు మన వాళ్ళు సన్నీ, కిరణ్, ఏలియా ముగ్గురు చీకట్లో పడిపోయి ఉన్నారండి. వాళ్ళ మీద ఎవరో చేతబడి ప్రయోగం చేశారు. వాళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదు పాశ్రమ గారు. రండి వచ్చి చూడండి పాశ్రమ గారు. నాకు చాలా కంగారుగా ఉంది పాశ్రమ గారు. రండి. సన్నీ, కిరణ్, ఏలియా. సన్నీ, కిరణ్, ఏలియా లేవండి. ఏమైంది వీళ్ళకి? సన్నీ, కిరణ్, ఏలియా లేవండి. సన్నీ, కిరణ్, ఏలియా ఏమైంది మీకు? ఇలా ఉన్నారేంటి? అక్క, మా మీద ఎవరో మంత్రప్రయోగం చేశారు అక్క. సాతాను మమ్మల్ని వెంబడించింది. మీకోసమే నా ప్రార్థన. యవనస్తులు దేవుని కాడి మోయాలని, దేవునితో సహవాసం చేయాలని మా ప్రార్థన. మీరేమో దేవుని విడిచిపెట్టి ఈ లోకం వైపు చూస్తుంటే సాతానునికి దొరికిపోతారు. మీరు ఆత్మీయతలో కట్టబడాలి. అక్క, మేము నిజంగానే ప్రార్థన మానేసి సినిమాలని తిరుగుతున్నాం. దేవుడు మమ్మల్ని క్షమించాడు. అక్క, మేము దేవుడు ఎవరో తెలియదని చెప్పామక్క. మేము పాపులం అక్క. దేవుడు మమ్మల్ని క్షమించడు. మేము బ్రతకడం వేస్ట్ అక్క. ఇంకా మమ్మల్ని క్షమించడు అక్క. మేము బ్రతకడం వేస్ట్ అక్క. అక్క, అంతా నా వల్లే జరిగిందక్క. నా వల్లే జరిగిందక్క. తప్పంతా నాదేనక్క. అక్క, దేవుడు నన్ను క్షమించాడు అక్క. అక్క, ఏసే అంటే ఎవరో తెలియదని చెప్పామక్క. ఏసే మమ్మల్ని క్షమించడు అక్క.
మీకులాగా పేతురు గారు కూడా యేసయ్య ఎవరో తెలియదని 3 సార్లు బొంకారు. కానీ యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత 3 సార్లు బొంకిన పేతురు గారిని నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఆయన ప్రేమ దయ చూపిస్తుంది. ఆయన ప్రేమ మచ్చరపడదు. ఆయన ప్రేమ డంబముగా ప్రవర్తించదు. మీరేమో దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అని అనుకుంటున్నారు. కానీ ఆయన మీకోసం తన దూతలను పంపించి ఉంటాడు. ఆయనది శాశ్వతమైన ప్రేమ, మిమ్ములను విడువదు, ఎడబాయదు. మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పిన యేసే మాటలే మనకు నిదర్శనం. లేవండి, మీ బలాన్ని పుంజుకోండి. అక్క, ఈ రోజు నుండి సంపూర్ణమైన విశ్వాసంలో ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం, యేసే కొరకే బ్రతుకుతాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఆత్మీయతలో పడిపోమాక యేసే కొరకే బ్రతుకుతాం.